Praise the Lord. Thank you once again. Dearly, as I always say, our God is a wonderful, marvelous. God is a great God. We have such a wonderful God. The loving God we have, merciful God we have, is doing so many wonderful things. This week also God is going to do miracles, marvelous things, the things that you never heard or never seen in your life. God is, as I always say, I believe in miracles. This is Pastor Vijayanandaraj and this is New Beginning. Welcome back. Thank you once again for your phone calls. Phone calls, you're calling me, and let all the glory and honor belong to our mighty God through our Savior and His Son, Lord Jesus Christ. ఈరోజు మనం will look into John chapter 5, starting from verse 1. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి. Some time later, Jesus went up to Jerusalem for the feast of Jews. Now there is in Jerusalem near the sheep gate a pool, which in Aramaic is called Bethesda, and which is surrounded by 5 covered colonnades. Here a great number of disabled people used to lie, the blind, the lame, the paralyzed. The one who was there had been an invalid for 38 years. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, once again we thank you for this wonderful time, Lord. Now as we look into the word, Lord, bury my thoughts under your cross. Speak to me, నాతో మాట్లాడండి. ఈ టీవీ ముందు చూస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభు. నీ ఆత్మతో బలపరచండి, నీ ఆత్మతో నడపండి ప్రభు. Lead us, you guide us, strengthen us, and Lord, let there be greater things happening in this week in our lives. Thank you once again, and we ask all this in the wonderful, precious name of our Lord and Savior Jesus Christ. Amen. We are all, this is a December month, and we are all in a festival mood. Festival mood, ఏమి బట్టలు కానీ సమ్ టెన్షన్, పైసలు లేవని అది ఇది డిఫరెంట్ థాట్స్తో హ్యాపీ ఎంజాయ్, ఇంటిని డెకరేట్ చేస్తాం, అన్నీ చేస్తాం. వీఆర్ ఆల్ బిజీ. ఈ డిసెంబర్ సీజన్ అనగానే ఎవ్రీ వన్ విల్ బికమ్ బిజీ. టుడే విల్ లుక్ ఇంటూ ఒక గాడ్, వై గాడ్ లవ్స్ us సో మచ్. మన యోహాను సువార్త 3:16 తెలుసు. దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఎంత అంటే ఆయన ఏకైక కుమారుణ్ణి మనకు బలిగా అర్పించు కదా. పాత నిబంధనలు చూసుకుంటే ఎన్ని రకాల బలు, కానీ ఎన్ని రకాల పాపాలకి అన్ని రకాల బలు, అంటే రక్తం చిందిస్తేనే కానీ మన పాపం క్షమించబడేది కాదు. అది అలవాటు అయిపోయి జనాలకి బాగా, ఇక ఉన్నవాళ్ళందరూ పాపం చేయటం, బలియటం దేవుడికి నచ్చలేదు. అది తండ్రి అని యెహోవాకు నచ్చలేదు. ఇదేంది వీళ్ళు, నేను ఒకటి పూర్ణ హృదయంతో చేయట్లేదు, వీళ్ళు ఏదో ఒక రెగ్యులర్ ఒక యాక్ట్, అన్నం తినడం, ఏదో పాపం చేయటం ఇది ఉంది కదా అని పోవటం, ఒక బలియటం అయిపోయిందని అనుకున్నాడు దేవుడు. ఓకే, నా కుమారుని పంపిస్తాను, హీఈస్ గోయింగ్ టు డై ఆన్ ద క్రాస్. అందుకే చెప్పాను ఇంతకుముందు కూడా, యేసు రక్తము పాప విమోచన గురించి, ఆయన శరీరం మీద పడిన కొరడా దెబ్బలు కానీ మాంసం కొట్టిన దాని వల్ల మనకు హీలింగ్, అంటే స్వస్థత. ఆయన నామంలో దయ్యాలు కొట్టవచ్చు, ఆయన నామంలో స్వస్థత, యేసుక్రీస్తు నామంలో. ఆయన రక్తం కేవలం రక్షణ గురించి, బైబిల్లో అదే ఉంది. కొంతమంది నేను ఇంతకుముందు చెప్తే మీరేంది మరి రక్తం స్వస్థత పరచదని చెప్తున్నారంటే, రక్తాన్ని అంత ఈజీ, స్వస్థత అనేది శారీరకం చిన్నదే కదండి. 60 ఏళ్ళు, 70, 80, 80 years బతుకుతాం. సో ఫర్ దట్ యూ డోంట్ యూజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ ఫర్ సాల్వేషన్. యేసుక్రీస్తు రక్తము రక్షణ గురించి, మనం రక్షించి పరలోకాన్ని, అంటే ఆయన రక్తం మన సైన్. అంతకుముందు ఆదాంకి ఆయన శపించాడు కాబట్టి నుదుటి మీద ఒక సైన్, అన్నీ తీసేసి ఆయన రక్తంతో క్రాస్, ఆయన రక్తం మనకి ఒక సైన్. దట్ ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు ఐడి కార్డ్స్, స్కూల్లో కూడా ఇస్తున్నారు. ఐడి కార్డ్ ఎంత ఇంపార్టెంటో సేమ్ థింగ్, యేసు రక్తం మన మీద చూస్తేనే తండ్రి మనకి ఎంట్రీ ఇస్తాడు పరలోక రాజ్యం, లేకపోతే లేదు. సో ఆయన అంత ఇంపార్టెంట్. దాన్ని స్వస్థతకి ఆయన శరీరం నలగబడింది, చితకొట్టబడింది, ఆయన తల నుంచి అరికాల వరకు ఆయన దాని వల్ల మనకి స్వస్థత. గుర్తుపెట్టుకోండి, క్లియర్ గురించి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, బైబిల్లో ఉన్నది అది. సో రిమెంబర్. సో డోంట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. గాడ్స్ త్రూ హిస్ బ్లడ్ వీఆర్ సేవ్డ్, అండ్ త్రూ హిస్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్. రిమెంబర్ దిస్. సో ఇక్కడ ఒక సంఘటన జరిగింది యోహాను సువార్తలో ఉంది.
ఒక పూల్ ఈ రోజుల్లో మనకి స్వస్థత వచ్చేది ఒకే ఒక మార్గం మూలన, యేసుక్రీస్తు నామంలో. ఆయన మన కొరకు తిన్న దెబ్బల మూలన స్వస్థత. అంతకుముందు అంటే యేసుప్రభు అవన్నీ రాకముందు ఒక పూల్లో ఒక ఇక్కడ ఉంది కదా పూల్, ఆ పూల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ టైంలో జెరూసలేం ఒక ఫెస్టివల్, అందుకే ఒక ఫెస్టివల్ టైంలో ఆ పూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరు వెళ్ళేవాళ్ళు. అక్కడ అన్ని రకాల జబ్బులు, అస్వస్థత కావాల్సిన ప్రతి ఒక్కటి రాసింది చూడండి. హియర్ ఏ గ్రేట్ నెంబర్ ఆఫ్ డిసేబుల్ పీపుల్ యూస్ టు లై, ద బ్లైండ్, ద లేమ్, ద ప్యారలైజ్డ్, అందరూ గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, పెరాలసిస్ వచ్చిన, పక్షవాతం వచ్చిన వాళ్ళు అందరూ. కానీ ఇంకొక అతను ఉన్నాడు, ఆయన 38 ఏళ్ళ నుంచి అదే స్థానంలో ఉన్నాడు. ఎందుకంటే ఆ టైంలో ఏంజల్స్ వచ్చి, దేవదత్తులు వచ్చి ఆ నీళ్ళు కదిలించినప్పుడు అందులో పడితే స్వస్థత వచ్చేది. ఇప్పుడు నీళ్ళల్లో మునిగితే లేదా ఇంకేమేం చేసిన స్వస్థత కాదండి. ఓన్లీ యేసుక్రీస్తు నా నామంలో, దయ్యాలు కూడా నా నామంలో స్వస్థత చేయమన్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి బాగా. మనం చాలామంది మిస్లీడ్ అవుతున్నాం ఈ రోజుల్లో. అనేకులు వస్తారని రాసింది కదా బైబిల్లో ముందే, అనేకులు నా నామంలో వస్తారు. ఎన్నికబడ్డ వాళ్ళు కూడా మోసపరచబడతారు. అనేకులు వస్తారు దేశ ప్రభుత్వం. దీస్ ఆర్ ద ఎండింగ్ డేస్, బీ కేర్ఫుల్. నా గురించి కూడా దేవా ఈయన చెప్పేది కరెక్టా రాంగా ప్రార్థన చేసుకోవాలి. గాడ్ విల్ రివీల్. బైబుల్ నేను ఏది చెప్పినా బైబిల్లో ఉంటేనే, ఇట్ షుడ్ బి అథెంటికేట్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద బైబుల్. ఇన్వాలిడ్ ఫర్ 38 years, 38 సంవత్సరాలు కదలలేని పరిస్థితిలో ఉన్నాడు ఒక వ్యక్తి. When Jesus saw him lying there, learned that he had been in this condition for a long time, he asked him, do you want to get well? యేసు ప్రభు ఆయన చూసి 38 సంవత్సరాలు చాలా ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితిలో ఉన్నాడు. వెళ్ళి ఒక ప్రశ్న వేసాడు. ఏమని? నువ్వు స్వస్థత పడగోరుచున్నావా అని ఉండొచ్చు తెలుగులో. డూ యూ వాంట్ టు గెట్ వెల్? క్వశ్చన్ వేసాడు అక్కడ ఒక ప్రశ్న. Sir, the invalid replied, I have no one to help me into the pool when the water is stirred. ఏమన్నాడు? ఈ నీళ్లు కదిలించినప్పుడు కోనేరులో లేకపోతే దాంట్లో తోయడానికి ఎవరు లేరు, ఎవ్వరు సహాయం చేయట్లేదు. మేబీ మన సిచ్యువేషన్ చాలామంది జీవితాల్లో 38 సంవత్సరాల నుంచి మన లైఫ్ ఇంతే ఉంది. 30 సంవత్సరాల నుంచి ఏమి మార్పు లేదు, నాకు ఎవరు సహాయం చేయట్లేదు. నోబడీ ఈస్ హెల్పింగ్ మీ. గాడ్ కేమ్ టు దిస్ వరల్డ్ టు లవ్ యూ. God came to this world to help you. God came to this world to show you the way that He is the only way. ఆయన లోకాన్ని ఎందుకు వచ్చాడంటే మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనల్ని సహాయం చేయడానికి, మనం ప్రేమించడానికి మన మార్గం చూపించారు. దిస్ ఈజ్ ద మార్గం, నా మార్గంలో నడిస్తేనే మీకు పరలోక రాజ్యం అని చెప్పడానికి వచ్చాడు. ఆయన చూశాడు, ఆయన సిచ్యువేషన్ చూశాడు. వైల్ ఐ ఆమ్ ట్రయింగ్ టు గెట్ ఇన్, సమ్వన్ ఎల్స్ గోస్ డౌన్ అహెడ్ ఆఫ్ మీ. ఏమంటున్నాడు? నేను అందులో పోవాలంటే ఎవరో, నేను 38 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఎవరో ఈరోజు నిన్న ముందు వచ్చిన వాళ్ళు కూడా నాకన్నా ముందు వెళ్ళిపోతున్నారు. మంది కూడా సేమ్. దేవా నేను ఎదగలేకపోతున్నా, నిన్న మొన్న యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు, లేకపోతే నిన్న మొన్న ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళు, నిన్న మొన్న ఒక ఏం లేని స్థితి వాళ్ళు ఈరోజు ఎంతో ఉన్న స్థితిలోకి వెళ్ళిపోయారు. కంప్లైంట్స్ సేమ్ థింగ్. మనం కూడా అదే క్వశ్చన్స్ చేస్తాం. సేమ్ మనల్ని అక్కడ వీ హ్యావ్ టు పుట్ అవర్ సెల్వ్స్. మనం కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాం. దెన్ జీసస్ సెడ్ టు హిమ్, గెట్ అప్, పిక్ అప్ యువర్ మ్యాట్ అండ్ వాక్. ఏమన్నాడు యేసు ప్రభువు? ఇమ్మీడియట్గా లేగు, ఆ చాప తీసుకో, స్టార్ట్ వాకింగ్. అప్పుడేమన్నాడు? ఫస్ట్ ఆ వ్యక్తి ఏమన్నాడు? నన్ను ఎవరు లేరు నాకు సహాయం చేయడానికి. జీసస్ క్రైస్ట్ ఏమన్నా, నువ్వు లెగిసి నీ చాప తీసుకుని రావటం మొదలయ్యి. చూసారా? అంటే దేవుడు ఎండ్ చేశాడు, నువ్వు పూల్లో పడాల్సిన అవసరం లేదు, నువ్వు నా మాట వింటే. మనం ఏమనేవాళ్ళం? ఆయన అప్పుడు దాకా యేసు ప్రభువు అని తెలియదు కదా, ఆయన విన్నాడో లేదో తెలియదు మనకు. జీసస్ క్రైస్ట్ మనం అయితే ఏమన్నా, అరే నేను నీకు సహాయం నాకు వచ్చి ఈ కోనేరులోనూ లేకపోతే ఈ నీటిలో నన్ను పడేయమంటే నువ్వేంది లెగవమంటున్నావు, సాప ఎత్తుకోమంటున్నావు, నడవమంటున్నావు అని క్వశ్చన్ వేసాడు. సహాయం చేయాల్సింది పోయి నువ్వు ఇట్లాంటి తెలియదు, నేను ఏం కదలలేని పరిస్థితి, 38 years నేను కదలలేని, ఒక్క ఇంచు కూడా కదలలేని పరిస్థితిలో ఉంటే నువ్వు నన్ను లెగవమంటున్నావు ఏంది అని ఆయన మనసులో అనుకోలేదు. ఇమ్మీడియట్గా అట్వన్స్, English, at once the man was cured, he picked up his mat and walked. At once, immediately the man was cured and picked up and started walking. Hallelujah. That is what God wants to do in your life, in my life, that yes, when you obey Him, when you listen to Him, Devan Mata Vinte is going to change your situation from an invalid
ఏమి లేని సిచ్యువేషన్ నుంచి విల్ చేంజ్ యువర్ పొజిషన్ సో దట్ పీపుల్ విల్ సీ అస్టానిష్ అండ్ స్టార్ట్ ప్రైజింగ్ ద గాడ్ దట్ యు బిలీవ్ ఇన్ బికాస్ ఆఫ్ యూ అండ్ మీ. నీ ద్వారా నా ద్వారానే దేవుడు గణపరచబడతాడు. మన ద్వారానే గణపరచబడి మన ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి గణపరచబడతాడు. దిస్ ఈజ్ హౌ ఇట్ లింక్. ఆయన మన ద్వారా గణపరచబడి ఆయన మాట విన్నప్పుడు వీ విల్ బీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. It was a man was cured, he picked up his mat and walked. Hallelujah. Started walking. Mana situation kuda ante. God is telling you, pick up whatever may be your situation. మీ సిచ్యువేషన్ ఏదున్నా, మీ పరిస్థితి ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, ఎనీథింగ్. నేను బంధకాల్లో ఉన్న ఎన్నో రకాల బంధకాలు. ఈరోజు అన్నిటికన్నా పెద్ద తాగుడు కన్నా, సిగరెట్ కన్నా, వ్యభిచారం పెద్ద బంధకం అంటే మొబైల్ ఫోన్స్. అది కూడా అడిక్షన్ అయిపోయింది కదా. మరి ముఖ్యంగా కాలేజ్ పిల్లలకి అడిక్షన్. మొబైల్ ఫోన్ ఒక 10 నిమిషాలు తీసండి పిచ్చెక్కిపోతున్నారు. ఎస్ఎంఎస్లు కొడుతూనే ఉండరు. చిన్నపిల్లలు అంటారంట 200 మెసేజ్లు సరిపోవట్లేదు మాకు రోజుకి, నాకు ఇంకో సిమ్ కార్డు కొని, ఎందుకంటే 200 మెసేజ్లు నాకు సరిపోవట్లేదు, 400-500 మెసేజ్ పంపాలి ఎస్ఎంఎస్. చూడండి వాళ్ళు ఫోన్స్ తీసి చూడండి, ఏబిసిడీలు కూడా ఉండవు దాని మీద. కళ్ళు మూసుకుని కొట్టేస్తూ ఉంటారు. కళ్ళు మూసుకుని నిద్రలో కూడా కొట్టేస్తారు. వాళ్ళకి ఏ మెసేజ్, ఏ ఆల్ఫాబెట్ ఎక్కడ ఉందో. మొబైల్ ఫోన్ అంత భయంకరంగా ఎడిక్షన్. అది పెద్ద ఎడిక్షన్, పెద్ద భయంకరమైన ఎడిక్షన్. అంటే ఏంటంటే అదే టీనేజ్ చిన్నపిల్లల నుంచి యవనస్తులు అందరూ చర్చ్లో పోనండి, యూత్ మీటింగ్స్ పోనీ, ఎక్కడికైనా పోనీయండి, జేబులో చేయి ఉంటుంది, దాంట్లో మొబైల్ కళ్ళు మూసుకుని కొడతా ఉంటాడు. మెసేజ్ పంపితే ఒక టెన్షన్, రాకపోతే ఇంకో టెన్షన్, పంపిస్తే ఏం రిప్లై వచ్చిందో ఒక టెన్షన్ కదా. నేను ఒకటి పంపించా, దీనికి ఎస్ వస్తుందా, నువ్వు వస్తుందా, టెన్షన్. వాడు ఇంకా మెంటల్లీ ఏమైపోతుందంటే వాళ్ళు మానసికంగా దే ఆర్ బికమింగ్ ఎట్లాగా అయిపోతున్నారు పిల్లలందరూ. కొంతమంది ఫోన్స్ లేనప్పుడు అందరూ సుఖంగా ఉన్నారు, అవి వచ్చి ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా ఫోన్స్ మీద అయిపోయింది. మొబైల్ ఫోన్స్, స్కూల్స్, కాలేజెస్, రోడ్ క్రాస్ చేసేటప్పుడు కూడా కళ్ళు మూసుకుని పోతా ఉన్నాయి, హార్న్ కొట్టిన ఏమైనా తిట్టినా కూడా పట్టించుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళకి అంత అందులో దూరిపోయి ఉన్నారు. మొబైల్ ఫోన్స్ మన లైఫ్. సేమ్ వే ఇన్స్టెడ్ ఆఫ్ మొబైల్ ఫోన్, ఇఫ్ యూ యూజ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, మొబైల్ ఫోన్ బదులు యేసు ప్రభుని అంతగా నువ్వు ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేసి యూజ్ చేస్తే యువర్ లైఫ్ విల్ బి డిఫరెంట్. నేను మొబైల్ ఫోన్ పెట్టుకుంది ఓన్లీ ఫోన్స్ గురించి. నేను అసలు అదంటే చిరాకు, నాకు నిజం చెప్తా, చాలా చిరాకు. నాకు ఎప్పుడో గ్యాడ్జెట్స్ ఎప్పుడో కొత్తలో వచ్చినప్పుడే, ఫోన్స్ కొత్తలో వచ్చినప్పుడే నేను కొనుక్కున్నాను అప్పుడే. ఇంకా నాకు ఇష్టం లేదు అది. దానివల్ల దేవునికి దూరంగా అయిపోతాం. అందరికీ ఫ్యాషన్ అయిపోయింది అది. మళ్ళీ ఎస్ఎంఎస్లు, దాని మధ్య ఇంకా సాంగ్స్, ఇంటర్నెట్ అనే దాంట్లోనే ఎవ్రీథింగ్. మళ్ళీ అందులో చూసుకుని పిచ్చిలాగా అయిపోయింది. అది లేకపోతే టీవీలో చూస్తున్నారు, ఎవరు ఇంటర్వ్యూ పిల్లలు న్యూస్ ఛానల్లో చూడండి, మొబైల్ ఫోన్ నా దగ్గర హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేకపోతే నాకు పిచ్చి లేచిపోతుంది. నేను గాట్ అడిక్టెడ్ టు ఇట్. ఈ అడిక్షన్ నుంచి బయట రావాలంటే God will help you. Jesus will help you. Jesus is telling whatever your situation is, నీకు ఏ పరిస్థితి ఉన్నా. చాలామంది అనుకుంటారు క్రిస్మస్ ప్రతి సంవత్సరం వస్తుంది పోతుంది, కానీ మా ఇంట్లో ఇది ఎప్పుడు చూసినా తగులే, ఎప్పుడు చూసినా కష్టాలు, ఎప్పుడు చూసినా మాకు ఏది ఉండదు. బట్ దిస్ ఇయర్ గాడ్ విల్ చేంజ్ యువర్ సిచ్యువేషన్. ఈస్ గోయింగ్ టు బ్రింగ్ బ్యాక్ పీస్, ఈస్ గోయింగ్ టు బ్రింగ్ యువర్ జాయ్, హ్యాపీనెస్, ఎవ్రీథింగ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఒబే హిస్ వర్డ్ కదా. మనం చేయాల్సింది ఆయన చెప్పిన మాట వింటాం. ఆయన ఏం చెప్పాడు, నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తానని సిలువ వేయకముందు చెప్పాడు అందరికి. ఆయన దగ్గరికి వెళ్తే విశ్రాంతి, ఎందుకంటే ఆయన మన పాపాలని, మన శాపాలని, అన్నిటినీ, మన రోగాల్ని, మన ప్రతిదీ సిలువ మోసాడు ఆయన చేయాలి. మనం చేయాల్సింది ఒకటే, ఆయన వద్దకు వెళ్ళాలి అంతే. యూ హ్యావ్ టు గో టు హిమ్, దెన్ హీ హ్యాస్ ఆల్రెడీ బేడ్ ఎవ్రీథింగ్ ఆన్ ద క్రాస్. ప్రతిదీ ఆయన సిలువ మీద అనుభవించాడు. కానీ అదే కష్టం కదా. ఈదికి వచ్చిందని మనం ఎందుకు వెళ్తాం, చాలా కష్టం. ఎందుకంటే దేవుని వెంబడించాలంటే లోకాన్ని వదిలేయాలి. ఈ లోకాన్ని వదిలేయాలంటే మొబైల్ ఫోన్స్ వదిలేయాలి, తాగుడు వదిలేయాలి, చాలా వదిలేయాలి. మీరు అన్నీ వదిలేసి దేవుని వెంబడించండి, దేవుడు అన్నీ ఇస్తాడు. గాడ్ హెస్